కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామంలో వర్షాలకు ముంపు బారిన పడిన శ్రీ జనార్దన స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాలను మండపేట శాసన సభ్యుడు వేగుళ్ల జోగేశ్వరరావు పరిశీలించారు. కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిన పురాతన ఆలయాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో పాటు ఎదురుగా ఉన్న రహదారి ఎత్తు పెరగడంతో వర్షం నీరు దేవాలయంలోకి చేరుతోంది. దీంతో గ్రామ సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, టీడీపీ నాయకులు సుంకర బుజ్జి, ఆలయ అర్చకుడు బాబీ తదితరులు ఆలయాలు పునర్నిర్మాణ ఆవశ్యకతను ఎమ్మెల్యేకి వివరించారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలు లోపుగా ఆలయాలు పునర్నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆలయాల పునర్నిర్మాణాలపై గ్రామస్తులతో చర్చించాలని, ప్రభుత్వ పరంగా నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చిన్న కోరిమిల్లి పాఠశాల భవనాన్ని, పాలకేంద్రం భవనాన్ని పరిశీలించారు. జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకున్న తమకు ఇంకా బిల్లులు ఖాతాలో పడలేదని, విద్యుత్, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించాలని కొందరు మహిళలు ఎమ్మెల్యే వేగుళ్లకు విన్నవించారు. జగనన్న కాలనీలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు.